వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మీరు పైథాన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? సో ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళకు ఒక సూపర్ న్యూస్ అండి ఇది. ఎందుకంటే మనం 30 డేస్లో ఏ విధంగా పైథాన్ నేర్చుకోవాలని చెప్పబోతున్నాం. లైక్ ఏంటి, వీక్ 1, వీక్ 2, వీక్ 3, వీక్ 4. సో ఇంకో విధంగా కూడా లైక్ ఏంటి, మనం డే వైజ్ కూడా చేసాం కొన్ని వీడియోలు, అది కూడా ఒకసారి చెక్ చేయండి. ఇది వీక్ 1, వీక్ 2, వీక్ 3, వీక్ 4 చూసేద్దాం. సో మాస్టరింగ్ పైథాన్ ఇన్ 30 డేస్ మనకు అంబియస్ గోల్స్గా పెట్టుకోండి. సో మనకు ఇది ఎప్పుడు పాసిబుల్ అవుతుందంటే మీకు డెడికేషన్ ఉండాలి, ఒక స్ట్రక్చర్డ్ అప్రోచ్ ఉండాలి. సో ఇది నేను అందుకే స్టెప్ బై స్టెప్ ప్లాన్ అనేది మీకు ఇస్తున్నాను. సో ఇది మీరు ఫాలో అవుతే 30 డేస్లో కంప్లీట్ చేయగలుగుతారు. సో మీ చేతిలో ఉందని నేను చెప్తాను, కానీ మీరు డెడికేషన్, మీరు కన్సిస్టెన్సీ మీరు మెయింటైన్ చేయాలి. సో వీక్ 1 వచ్చేసి బేసిక్స్ ఆఫ్ పైథాన్ అండి. సో ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకున్నామో బేసిక్స్ అనేది ఐడియా ఉండాలి. ఫస్ట్ వేరియబుల్స్, డాటా టైప్స్ అండ్ బేసిక్ ఆపరేటర్స్. ఓకే, తర్వాత వచ్చేసి కంట్రోల్ స్ట్రక్చర్స్, ఇఫ్, ఎల్స్ అండ్ లూప్స్, తర్వాత ఫంక్షన్స్ అండ్ స్కోప్స్, తర్వాత లిస్ట్, టపుల్, డిక్షనరీ, సెట్స్, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. తర్వాత ట్రై, ఎక్సెప్ట్ అండ్ ఫైనలీ బ్లాక్స్. ఇది అంతా కూడా వీక్ 1లో మీరు నేర్చుకోవాలి. వారం రోజులు అయిపోవాలి ఇది ఫస్ట్ వీక్లోనే. ఓకేనా? సెకండ్ వీక్ వచ్చేద్దాం. ఒక మంత్లో మనకు 4 వీక్స్ ఉంటాయి కాబట్టి సెకండ్ వీక్ వచ్చేసాం. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, ఊప్స్ కాన్సెప్ట్. క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, తర్వాత ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, పాలిమార్ఫిజం అంటే ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలి. ఎన్క్యాప్సులేషన్ అండ్ అబ్స్ట్రాక్షన్. ఇక్కడ మొత్తం నేను నేమ్స్ మాత్రమే డిస్కస్ చేస్తున్నాను, మీరు స్టెప్ బై స్టెప్ ఇవన్నీ కూడా నేర్చుకుంటూ వెళ్ళాలి. తర్వాత వచ్చేసి వీక్ 3కి వచ్చేసరికి లైబ్రరీస్ అండ్ మోడల్స్. సో మనం ఎక్స్ప్లోర్ చేయండి పైథాన్ స్టాండర్డ్ లైబ్రరీస్ ఏమేమి ఉన్నాయి. తర్వాత ఇన్స్టాలింగ్ అండ్ యూజింగ్ థర్డ్ పార్టీ లైబ్రరీస్ యూజింగ్ పిప్ కావచ్చు. ఎగ్జాంపుల్ ఏంటి, మనం లైక్ ఏంటి రిక్వెస్ట్, HTTP, మ్యాట్ప్లాట్ లైబ్రరీ డేటా విజువలైజేషన్ కోసం, పాండాస్ డేటా మ్యానిపులేషన్, ఇంకా ఎక్సెట్రా, ఇవన్నీ కూడా మనం యూజ్ చేస్తూ ఉంటాం. తర్వాత వచ్చేసి లాస్ట్గా వీక్ 4. సో లాస్ట్ వీక్ వచ్చేసి అడ్వాన్స్ టాపిక్ డెకరేటర్స్ అండ్ జనరేటర్స్ గురించి తెలుసుకోవాలి. తర్వాత కంటెక్స్ట్ మేనేజర్స్, మనం విత్ స్టేట్మెంట్స్, తర్వాత రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. ఇలా ఇది వీక్ 4, ఇది వీక్ 3, ఇది వీక్ 2, ఇది వీక్ 1, ఇలా సింపుల్గానే కొంచెం సిలబస్ పెట్టాను ఇక్కడ. సో ఈ విధంగా మీరు పైథాన్ 30 డేస్లో కంప్లీట్ చేసేస్తారు. మీరు ఏమీ నేర్చుకోకుండా ఉండే బదులు ఎంతో కొంత నేర్చుకుంటే బాగుంటుంది కదా. సో ఈ 30 డేస్లో ఇది కంప్లీట్ చేసేయండి. ఇంకా మీకు ఏమైనా మిగిలిన ఉంటే వాళ్ళు నేర్చుకోవచ్చు. ఫస్ట్ మనకు లైక్ ఏంటి, మీకు పైథాన్ ఎలా ఉంది అన్నీ కూడా తెలిసిపోతాయి. అడ్వాన్స్ టాపిక్ వరకు వెళ్ళిపోయాం కాబట్టి. సో చూడండి ఒకసారి, వీక్ 1, వీక్ 2, వీక్ 3, వీక్ 4, ఇవన్నీ కూడా మీరు కంప్లీట్ చేసేయాలి 30 డేస్లో. సో మీరు కనుక ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటే మన దగ్గర రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది. 200 అవర్స్ ప్లస్ రికార్డెడ్ కంటెంట్ కేవలం 1999 అందిస్తున్నాం. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కోర్స్ యొక్క డీటెయిల్స్ కామెంట్ సెక్షన్లో ఇస్తున్నాను. అదేవిధంగా డెమో లింక్ ఇస్తున్నాను. డెమో చూడండి, డెమో నచ్చితేనే జాయిన్ కండి.